హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాపే మా జీవన జ్యోతి ఎపిసోడ్ ఏమైంది ఈరోజు మనం తెలుసుకుందాం. నిన్న ఆనంది ఆశీర్వదించమని చెప్పి సునందకి అక్షింతలు ఇవ్వడంతో సునందకు బాగా కోపం వచ్చి ఇన్ని రోజులు గతాన్ని బయట పెట్టకూడదు అనుకున్నాను నేను, కానీ ఈరోజు ఆ గతాన్ని బయట పెట్టబోతుంది ఈ ఆనంది అని చెప్పడంతో ఏంటత్తే ఆ గతం అని అడుగుతుంది ఆనంది. నువ్వు ఇప్పుడేం అమ్మని అడగొద్దు, మనం ముందు ఇంటికి వెళ్దాం పదా అంటూ ఆదిత్య చెప్పడంతో ఆదిత్య ఇంతకు మించి మనం దాచుకోవాల్సింది ఏమీ లేదు అంటూ సునంద చెప్తుంది. ఇంతలో సూర్య అక్షంతలు వేసే ఆశీర్వదించడానికి ఎందుకు ఇంత కోప్పడుతున్నారు మీరు అని అడుగుతారు. అక్షంతలు వేసి ఆశీర్వదించడానికి ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారు? నా భర్త రెండవ భార్య కూతురు ఈ అమ్మాయి. వీళ్ళమ్మకి కళ్ళు మూసుకోపోయి నా భర్తతో కాపురం చేస్తే పుట్టిన దరిద్రం ఇది అంటూ చైత్రను అంటుంది. ఇలాంటి సంతానం కాబట్టి ఈ ఇంటి కోడలుగా పనికిరాదని మీకు చెప్పాను జ్యోతి, కానీ నా మాట మీరు వినలేదు అసలు అంటూ సునంద చెప్తుంది. సమాజం గౌరవించని గుర్తించని ఒక అక్రమ సంబంధాన్ని నా ఇంటి కోడలని చెప్పుకోవడానికి మీకు సిగ్గులేదేమో, దీని తండ్రి నా భర్త అని చెప్పుకోవడానికి నాకు మాత్రం సిగ్గుపడుతున్నాను. ఇలాంటి వాళ్ళని అసలు బతకనివ్వకూడదు అని అంటూ సునంద చైత్ర మీద చేసుకుంటుంది. ఇదంతా చూస్తున్న శశికాంత్ సునంద అంటూ గట్టిగా అరుస్తాడు. ఏమైంది డాడ్ అంటూ వాళ్ళ చిన్న కొడుకు అడుగుతాడు. ఇంతకీ ఇదంతా ఏంటంటే శశికాంత్ జరగబోయేది ఊహించుకుంటాడు. సునంద ఇలా రియాక్ట్ అవుతుందని ఏం లేరా ఏదో ఊహించుకున్నాను అందుకే ఇలా జరిగిందని చెప్పడంతో వెంటనే సునంద మీ నాన్న జరగబోయేది ఊహించుకున్నాడు లేరా అందుకే ఇలా జరిగింది అని చెప్తారు. పక్కనే ఉన్న జీవన వాళ్ళు అదేంటో మాకు తెలుసులే అనుకుంటూ ఉంటారు. వెళ్ళి మీరు ఆశీర్వాదం తీసుకొని అంటూ కుట్టి వెళ్ళి పంపించగానే వాళ్ళిద్దరికి ఆశీర్వాదం ఇస్తారు సునంద శశికాంత్లు. నాయన ఇప్పుడు వెళ్ళి నువ్వు వదిలేసిరాపో అని చెప్పగానే అక్క నేను వెళ్ళి వదిలేసిరానా అంటూ శ్రీతని అడుగుతాడు. బామర్ది మూడు పడగానే మీ ఇంట్లోనే ఉంటుందిలే మీ భార్య, ఇప్పటికైతే వదిలిపెట్టని వాళ్ళని అని చెప్తాడు చైతన్య. ముహూర్తం టైం అయింది, ఇంకా పెళ్లి రాట నిలబెట్టని అని చెప్పడంతో వెంటనే జ్యోతి నా బిడ్డకి అందరి ఆశీర్వాదాలు కావాలి, మనం అందరం కలిసి ఈ పెళ్లి రాటని నిలబెడదామని చెప్తుంది. వెంటనే అందరూ కలిసి పెళ్లి రాటని నిలబెడతారు. పెళ్లి రాట నిలబెట్టేటప్పుడు శశికాంత్ ఇలా అనుకుంటూ ఉంటాడు, నువ్వేమో పెళ్ళి ఆగాలని అనుకుంటున్నావు, కానీ ఈ పెళ్లి కార్యక్రమాలన్నీ మనమే మొదలు పెడుతున్నాం అని శశికాంత్ మనసులో అనుకుంటూ ఉంటాడు. సునంద ఏమో ఇలా అనుకుంటూ ఉంటుంది. సునంద నేనే ఆశీర్వదించానని చెప్పి పూర్ణిమకు చెప్తే అసలు నా పరువు ఎలా పోతుంది, ఎలా ఆశీర్వదించాను నేను ఎంత లోకు అసలు అందరూ కలిసి పసుపు దంచే కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతారు. పసుపు దంచుతూ ఉంటే సునంద నా కూతురు పెళ్ళి నేను ఖచ్చితంగా చేస్తాను, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి నా విషయం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఆనంది కూడా చెప్తుంది కదా పూర్ణిమ వాళ్ళ భర్త ఖచ్చితంగా పెళ్ళికి వస్తాడని, అవన్నీ గుర్తు తెచ్చుకొని సునంద ఆలోచిస్తూ ఉంటుంది. కార్యక్రమం అయిపోయింది కదా జ్యోతి గారు, నేను ఇంకా బయలుదేరుతాను సునంద చెప్తుంది. లేదండి భోజనం చేసేసి బయలుదేరండి అని జ్యోతి చెప్పినప్పుడు లేదు నన్ను అర్థం చేసుకొని నేను ఇంక బయలుదేరుతాను అని చెప్పి సునంద చెప్పడంతో సరే నేను ఇంక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఓకే క్షేమంగా బయలుదేరండి అంటూ చెప్తుంది. అది అంటూ సునంద మీరంతా భోజనం చేయాల్సిన తర్వాత రండి, నేనైతే ఇప్పుడు బయలుదేరుతున్నాను అంటూ శశికాంత్ సునందలు బయలుదేరేస్తారు. ఎంత బాధపడుతున్నావు నాకే అర్థమవుతుందమ్మా అనుకుంటూ ఉంటాడు ఆదిత్య మనసులో. ఇంతలో జీవన వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మన ఇంటి దగ్గర ఇంత డ్రామా జరుగుతుందని నేను అసలు అనుకోలేదే అంటూ జీవనకు చెప్తుంది వాళ్ళ చిన్న గ్రాని. సునంద రాదనుకున్నాను వచ్చింది, ఇంత జరిగిన తర్వాత కూడా కుట్టిని మా అత్తగారు ఎలా నమ్ముతున్నాను నాకు అర్థం కావట్లేదు పెద్దమ్మ అంటూ జీవన చెప్తుంది. కుట్టి ఎవరినైనా మాయ చేయగలదే అంటూ వాళ్ళ చిన్న గ్రాని చెప్తుంది. ఏ కుట్టి కోసం అయితే మీ అత్తగారు ఇక్కడికి వచ్చిందో అదే కుట్టి కారణంగా సౌతి కూతురికి అక్షింతలకి వేయాల్సి వచ్చింది చూసావు కదా అంటూ వాళ్ళ చిన్న గ్రాని చెప్తుంది. నువ్వు సమయానికి హింటిచ్చావు కాబట్టే సమయానికి నాకు బాగా గుర్తొచ్చింది అంటూ జీవన చెప్తుంది. జరిగేదంతా మాకు అనుకూలంగా ఉందని చెప్పి మనకు అనుకూలంగానే జరుగుతాయని అనుకోకు, సునంద మనం అనుకున్నంత అమాయకురాలైతే కాదు అంటూ వాళ్ళ చిన్న గ్రాని చెప్తుంది. ఎందుకు సైలెంట్గా ఉందంటే పరువు కోసమే, అది మన ఇంటి వరకే పరిమితం. సరే నువ్వు అన్నట్టు మా అత్తయ్య గారు ఊరుకోరు అనుకుందాము, మా అత్తయ్య గారు అసలు ఏం చేయగలరు, మా మామయ్య గారు పూర్ణిమతో ఏమీ చెప్పకుండానే మా ఆయన పెళ్ళికి వస్తారని పూర్ణిమ మాటిస్తుందా మనకి, అసలు ఏం చేయగలరు మా అత్తయ్య గారు, మాటిచ్చింది అంటే సునంద లాంటి మనిషిని కూడా ఢీకొట్టినట్టే కదా ఆ పూర్ణిమ అని చెప్తుంది. కానీ శశికాంత్ మాత్రం కూతుర్ని మాత్రం కళ్ళ ముందు పెట్టుకుని చాలా సైలెంట్గా ఉన్నాడు కదా అంటూ వాళ్ళ చిన్న గ్రాని చెప్తుంది. ఇంట్లో డామినేషన్ మా అత్తయ్య గారిదే కదా అంటూ జీవన చెప్తుంది. ఆవిడ అరుపులకి అందరూ భయపడాల్సిందే కదా అని చెప్తుంది. ఆవిడ అరిస్తే ఇప్పుడు ఆవిడ పరువే పోతుంది, అందుకే ఆవిడ కామ్గా ఉంది అంటూ వాళ్ళ చిన్న గ్రాని చెప్తుంది. కుట్టి మంచిదే, కుట్టికి పూర్ణిమ ఎవరో నిజం తెలిస్తే కుట్టి మాత్రం వాళ్ళ అత్తయ్యకి ఎదురుపోదని నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అంటూ వాళ్ళ చిన్న గ్రాని చెప్తుంది. కుట్టికి నిజం తెలిసే లోపల పెళ్ళి అయిపోవాలి కదా అంటూ జీవన చెప్తుంది. అవును అదే మనం ప్లాన్ చేయాల్సింది అంటూ వాళ్ళ చిన్న గ్రాని చెప్తుంది. పెళ్ళి మాత్రం అంత ఈజీగా చేయలేమే, ఎందుకంటే చైత్ర కళ్ళ ముందు ఉంది కాబట్టి సునంద కంట్రోల్ చేసుకోగలిగింది, అదే పూర్ణిమ కానీ కళ్ళ ముందు ఉంటే సునంద ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోలేదు. శశికాంత్ మాత్రం పెళ్ళికి వస్తే
సునంద కూడా వస్తుంది. అప్పుడు వస్తే పెళ్ళి ఎలా జరగనిస్తుంది, ఎందుకు జరగనిస్తుంది అసలు మీ అత్త? చైత్ర ఎవరు కూతురు అని తెలిస్తే మీ నాన్న ఈ పెళ్ళి ఆపేస్తాడే. ఆగదు పెద్దమ్మ, మనం అనుకున్నట్టు వాళ్ళు జరగనేం కాబట్టి ఈ పెళ్ళి ఖచ్చితంగా జరగదులే. నా అంచనా కరెక్ట్ అయితే ఈ పాటికి మా అత్తయ్య గారికి మామయ్య గారికి బాగా గొడవ జరుగుతూ ఉండాలి అంటూ జీవన చెప్తుంది. హ్యాట్స్ ఆఫ్ మిస్టర్ శశికాంత్, మీరు సాధించారు, కంగ్రాచులేషన్స్ అంటూ సునంద చెప్తుంది. సునంద అంటూ శశికాంత్ అడుగుతాడు, వద్దు సార్, మీరు అమాయకంగా ముఖం పెట్టి నాకేం తెలియదు అంటూ మీరు చెప్పొద్దు. ఆ మాట దిగమింగడానికి విషం తాగుతున్నట్టే ఉంది నాకు అంటూ సునంద చెప్తుంది. మీ పాదాలకు నా నమస్కారం అండి, మీ తెలివికి నా జోహార్లు, మీ సమయస్ఫూర్తికి నా హృదయపూర్వక వందనాలు అంటూ ఇలా మాట్లాడుతుంది శశికాంత్. సునంద, ఎంత గుండెలు తీసిన బంతు సార్ మీరు, అరవరు, గొడవలు పెట్టుకోరు, వస్తువులు పగలకొట్టరు, కానీ తడిగుడ్డతో గొంతులు కోస్తారు మీరు. కనీసము చచ్చిపోయేంత వరకు కూడా తెలియదు మీరు కోస్తున్నారు అంత విషయం, అంత తేలిగ్గా కోస్తారు మీరు అసలు అంటూ సునంద చెప్తుంది. మీరు చాప కింద నీరు కాదు సార్, సముద్రం అంటూ శశికాంత్ చెప్తుంది. తేరుకునే లోపు నిలువ లోతులో ముంచి ఊపిరి ఆడనివ్వకుండా చంపుతారు మీరు అసలు అంటూ సునంద అండంతో, ఎందుకు సునంద నువ్వు మాటలతో చంపుతున్నావు నన్ను? వద్దు సార్, ఈ స్మార్ట్ యాక్టింగ్ నా దగ్గర వద్దు. నేనేదో ఊరికి అన్నిటికీ కాకిలా అరుస్తుంటాను, కానీ మీరు మాత్రం అలా కాదు కదా సార్, మీరు వేరు, మీ లెవెల్ వేరు, మీ స్థాయిని అందుకోవడం చాలా కష్టం సార్ నాకు అంటూ సునంద చెప్తుంది. చైత్ర శ్రీతన్ పెళ్లి జరిగితే కురుక్షేత్ర మహాసంగ్రామం చెప్పిన తర్వాత కూడా మీరు ఆనందితో ఒప్పించి పందిరాట కార్యక్రమానికి తీసుకొచ్చారు. సునంద, నీ అంతటి నువ్వే కదా వదులుతామన్నది, నేనెందుకు ఇప్పుడు చెప్తున్నావు అని అనడంతో, అనేలాగా మీరే కదా చేశారు, అదే కదా మ్యాజిక్. ఇక్కడి నుంచి నన్ను రప్పించారు, అక్కడి నుంచి కూతుర్ని రప్పించారు. సునంద, చైత్ర అక్కడికి వస్తున్నట్టు నాకు తెలియదు, ప్లీజ్ సార్ నన్ను పూర్తి చేయనివ్వండి, మీరెందుకు ఆపుతున్నారు? అట్నుంచి కూతుర్ని రప్పించారు, ఎలా? మీ చిన్న భార్య చూసారా, నేనే నీకు గౌరవిస్తున్నాను, నా అంతటి నేనే ఆ దిక్కుమాలిన పూర్ణిమని మీ చిన్న భార్య అని చెప్పి ఎంత గౌరవంగా పిలుస్తున్నానో అంటూ సునంద ఎటకారంగా మాట్లాడుతుంది. ఆవిడ గారికి మీరు ఫోన్ చేశారు, మీరే నిశ్చితార్థం అయిపోయిన తర్వాత పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పిన మాటలు కూడా ఆవిడకి చెప్పేశారు అంటూ సునంద శశికాంత్ని ప్రశ్నిస్తుంది. నేనేం చెప్పలేదు అని చెప్తుంది. ఈసారి ఆవిడ గారు బాగా ఆలోచించుంటుంది. సునంద పొగరు ఎలాగైనా అంచాలని కూతుర్ని అత్తగారింటికి పంపించి ఆపాలన్న జంటకి నా చేత అక్షంతలు వేయించారు. ఆ స్థితిలో నాకేం ఆలోచించాలో తెలియక దీర్ఘాయుష్మా అనుభవ అని చెప్పి ఆశీర్వదించాను అంటూ సునంద చెప్తుంది. మీ పెద్ద కోడలను అడ్డు పెట్టుకుని అన్ని పనులు బాగా చేస్తున్నారు. ఆనంది తల్లిదండ్రుల కోసమే చైత్ర అక్కడికి వచ్చింది. అంటే చైత్రని రమ్మని చెప్పింది ఆనందియే కదా, మీరే కదా అంతా కలిసి చేసిందని చెప్పడంతో పూర్ణిమ గురించి ఆనందికి తెలియదు కదా అని చెప్పడంతో తెలీదు ఇంకెన్ని రోజులు చెప్తాను ఇలాంటి మాటలు, వారం రోజుల మించి ఈ మాటలు విని పిచ్చెక్కిపోయాను నేను అసలు అంటూ సునంద చెప్తుంది. అన్నీ ఆనందియే చేస్తుంది, తననేమైనా అంటే ఆనందికి ఈ విషయం తెలియదు, నిజం చెప్తే ఇలా చేయదు అంటారు. ఏం చెప్పాలి, నేనేం చెప్పాలి అసలు, ఎలా చెప్పాలి నేను అంటే శశికాంత్ని ప్రశ్నిస్తుంది. అన్నీ మీకు తెలిసే జరుగుతున్నాయండి, ఈ కథకి సూత్రధారి మీరే, పాత్రధారి మాత్రం ఆనందియే అంటూ చెప్తుంది. మీరు నడిపిస్తున్నారు, ఆనంది నటిస్తుంది అంటూ చెప్తుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ పరమేశ్వరుడు సాక్షిగా చెప్తున్నాను, ఈరోజు జ్యోతి గారింటి దగ్గరికి జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ శశికాంత్ చెప్తాడు. ఇప్పుడు పెళ్లి కూడా రేపు అలాగే జరిపించి అప్పుడు కూడా ఈశ్వరుని సాక్షిగా జరిగింది నాకేం తెలియదు అని జరిపిస్తారు కదా అంటూ సునంద చెప్తుంది. ఇప్పటికే చెప్తున్నాను, మీరు అప్పుడు నేను నా మాట మీద నేనే ఉంటున్నాను అంటూ చెప్తున్నాను. జరిగితే మాత్రం జరగాల్సింది జరుగుతుంది, చాలా బాధపడాల్సి వస్తుంది అంటూ సునంద వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. నాకు ఎలా చెప్తే నాకు అర్థమవుతుంది, అసలు ఏం చెప్పాలి నేను అసలు అనుకుంటూ ఉంటాడు శశికాంత్. జీవన ప్లాన్ వేసుకొని, ఆనంది రేపు మీరు కూడా నాతోటే పెళ్ళికి వస్తున్నారా అని అడుగుతుంది. ఎక్కడికి అని అడగడంతో, పెళ్ళికే కదా, మా ఇంటికి వెళ్దామని చెప్తుంది. పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది కదా, మేమెందుకు ఇప్పుడే అని చెప్పి ఆనంది చెప్తుంది. నేను సొంత అక్కనైతే నువ్వు కూడా అక్కతో సమానం కదా, రండి వెళ్దాం అంటూ పిలుస్తుంది. 4 రోజుల ముందు వెళ్ళి మనమే కదా హడావిడి చేయాల్సింది, రా వెళ్దాం అంటూ పిలుస్తుంది. మేము వెళ్తున్నాం, నీకు వెళ్ళటానికి అత్తయ్య గారి పర్మిషన్ తీసుకో, ఒక క్యాజువల్గా చెప్తే సరిపోతుంది, అత్తయ్య గారికి చెప్పేసిరా మనం బయలుదేరదాం. కానీ మీరు అలా కాదు కదా, బావగారు ఎప్పుడు బిజినెస్లో బిజీగా ఉంటారు, బావగారిని వదిలేసుగా నువ్వు కూడా రావు, నువ్వు వెళ్ళి అత్తయ్య గారిని అడుగుతావా అంటూ జీవన అత్తయ్య గారికి చెప్తుంది. అందరూ ఉంటే బాగుంటుంది, అత్తయ్య గారిని మామయ్య గారిని కూడా రమ్మను అంటూ జీవన ఐడియా ఇస్తుంది. ఇంటికి పెద్ద కోడలివి, నీ మాట కాదంటారా వాళ్ళు, వెళ్ళి అడిగేసి రాపో అంటూ చెప్పడంతో, వింటారా అని అడుగుతుంది ఆనంది. ఖచ్చితంగా వింటారు, నువ్వు చెప్పావనే కదా ఈరోజు పసుపు దంచడానికి వచ్చారు, అలాగే పెళ్ళికి కూడా ముందే వస్తారు, నువ్వు వెళ్ళి పిలువుపో అంటూ ఆనందికి చెప్తుంది. మార్నింగ్ అడుగుతానులే అని చెప్పడంతో, లేదు ఇప్పుడు అడిగితే ఏమవుతుంది,
ఇప్పుడు అడిగితేనే కదా అత్తయ్య గారు దేనికి ఎస్ చెప్పరు అత్తయ్య గారు వెంటనే. అందుకే ఇప్పుడే అడుగు, నైట్ అంతా ఆలోచించుకొని రేపు మార్నింగ్కి అత్తయ్య గారు ఓకే చెప్తారు అంటూ చెప్తుంది. సరే నేను వెళ్ళి అడిగేసి వస్తాను అంటూ ఆనంది అక్కడికి వెళ్తుంది. నువ్వు వెళ్ళి అడుగు, నీకు పెట్టాల్సిన అత్తయ్య గారు పెడతారు అనుకుంటుంటుంది.